ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక పోయెమ్ చదవాలనుకుంటున్నాను. ఈ పోయెమ్ 'తొలి సంధ్య' అనేటువంటి ఒక చిన్న మ్యాగజైన్‌లో నుంచి నేను తీసుకుంటున్నాను. ఇది రాసింది పీసీ వర్గీస్ గారు, అదేవిధంగా విశాల్ మంగళవాడి గారు. అడుగుజాడలు. ఒక రాత్రి నేను కలగన్నాను. ఒక సాగర తీరాన దేవునితో కలిసి నడుస్తూ ఉన్నాను. నా జీవితమందలి దృశ్యాలు ఒక్కొక్కటిగా వినీలాకాశంపై మెరుపుల్లా కనబడసాగాయి. ఒక్కొక్క దృశ్యానికి 2 జతల అడుగుజాడలు ఇసుకలో వెలుస్తున్నాయి. ఒకటి నాది, మరొకటి దేవునిది. నా జీవితం చివరి దృశ్యం అగుపడినప్పుడు ఒక్కసారి వెనుదిరిగి ఇసుకలోని అడుగుజాడల వైపు చూశాను. అప్పుడు నా జీవిత బాటలోని చాలా చోట్ల కేవలం ఒక్క జత అడుగుజాడలే గమనించాను. అంతేగాక నా జీవితంలోని నిరుత్సాహ, విషాద సమయాల్లోనే అవి ఉండటం నేను గమనించాను. ఈ విషయం నన్నెంతో కదిలించింది. వెంటనే దేవుణ్ణి ప్రశ్నించాను. దేవా! ఒక్కసారి నిన్ను వెంబడించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత, చివరి వరకు నాతోనే నడుస్తానని చెప్పావు గదా! కానీ నేను చూస్తుంటే, నా జీవితంలోని కష్టతరమైన సమయాల్లోనే నాకు ఒక జత అడుగుజాడలు కనపడుతున్నాయి. ఏంటిది? నాకర్థం గావట్లేదు. ఏ సమయాల్లో నీ అవసరం నాకుందో, ఆ సమయాల్లోనే నన్ను విడిచిపెట్టావా? దేవుడన్నాడు, నా ప్రియమైన బిడ్డా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ శ్రమల్లో, బాధల్లో నిన్నెన్నడూ విడవలేదు. నీవు ఒక జత అడుగుజాడలు చూస్తున్నావే, అవి నావి. ఆ సమయాల్లో నిన్ను నా చేతులలో ఎత్తుకొని మోసాను. ఈ పోయిన ద్వారా దేవుడు మనతోనే ఉంటాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. నిజంగా ఆయన మనకు వాగ్దానం చేశాడు. యుగ సమాప్తి వరకు ఆయన మనతోనే ఉంటానని. మన కష్టాల్లో, బాధల్లో ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఏ ఉద్దేశ్యంతో అయితే దేవుడు మనల్ని పిలిచాడో, ఏ ఏ ఫైట్‌ని ఆయన మనకిస్తా ఉన్నాడో దానికోసం మనం పోరాడదాం.